నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. ముందుగా మా ప్రేక్షకుల తరఫు నుంచి, మా తరఫు నుంచి, మా ఛానల్ నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాము. చాలా ధన్యవాదాలమ్మా. మా ప్రేక్షకులకి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని మేము వచ్చాము. తప్పకుండా పరమేశ్వరుడి దయ వల్ల నాకు తెలిసినవి చెప్తాను. ముందుగా అసలు దేవరుణం అంటే ఏంటి, పితృరుణం అంటే ఏంటి, ఆ రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి అనేది కొంచెం మా ప్రేక్షకులకి మాకు వివరంగా చెప్పారు. తప్పకుండా అమ్మా. మనకి రుణాలలో చాలా ఉన్నాయి. మీరు అడిగినటువంటివి రెండు, దేవరుణం ఏమిటి, పితృ రుణం ఏమిటి అని. ఈ ప్రపంచంలో ఒక విత్తనం మనం పెట్టాం. ఆ విత్తనానికి సకాలంలో సూర్యనారాయణమూర్తి యొక్క శక్తి, చంద్రుడి యొక్క శక్తి, వాయుదేవుడి యొక్క శక్తి, అలాగే ఆకాశము యొక్క శక్తి అంటే స్పేస్ యొక్క శక్తి, వరుణదేవుడి యొక్క శక్తి, అలాగే భూదేవి యొక్క అనుగ్రహం, ఇవన్నీ దేవతా శక్తులే. ఇవన్నీ కలిస్తే తప్ప ఒక బీజం పైకి రావట్లేదు. అంటే మనం ఈ దేవతా శక్తులన్నిటికీ కూడా రుణబడి ఉన్నాం. మనం తినే తిండి కానీ, అసలు మనం పుట్టింది కానీ, మనం పుట్టడానికి కారణం ఏమిటి? ఎక్కడో తిరిగేటటువంటి జీవుడు జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రతః అని మనకి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు కదా. అలాగే శరీరం పోయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని దాల్చి తీరాలి అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా. అలాగే మనకి వేదాలు అన్నీ కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని మనకి తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఈ వదిలిపెట్టేసినటువంటి శరీరం నుంచి బయటికి వెళ్ళిన జీవుడు మళ్ళీ ఇంకో శరీరాన్ని ఎవరి అనుగ్రహం వల్ల పొందుతున్నాడు అంటే దేవతల యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే పొందుతున్నాడు. దేవేచ్ఛ, వాళ్ళ యొక్క శక్తులు అన్నీ కలిస్తేనే మనకి ఈ శరీరం వచ్చింది. అలాంటి దేవతలకి మన జన్మకి కారణం, మన యొక్క ఇవాళ ఉండేటటువంటి రక్షకి కారణం, మన యొక్క సంహారానికి కారణం దేవతలే. అంటే సృష్టి స్థితి లయలు మూడిటికి దేవతలే కారణం. కాబట్టి అలాంటి దేవతలు మనం ఎప్పుడు రుణబడి ఉంటాం. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలం అంటే మనం అవసరమైనటువంటి యజ్ఞయాగాదుల్ని ఆచరిస్తూ, వాళ్ళకి చెప్పబడినటువంటి ఆ కర్మలు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళకి ఆహారాదులు యజ్ఞము ద్వారా అందిస్తూ మనం వాళ్ళ రుణం తీర్చుకోగలం. అందుకనే మనకు ఒక్కొక్క యజ్ఞము, ఒక్కొక్క ఇష్టి, మనం ఎలా జీవించాలి, అగ్ని అనేటటువంటి ఆయన్ని ఆరాధన చేసుకొని ఈ దేవతలందరికీ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ తెలియపరుస్తారు. ఈ దేవతా రుణంలో భాగమే పితృదేవతలు. ఏం దేవతల కంటే భిన్నం కాదు. పితృదేవతలు కూడా దేవతాస్వరూపులే కాబట్టి వాళ్ళని పితృదేవతలు అని మనం పిలుస్తాం. ఈ పితృదేవతలు లేకపోతే మనం లేంగా. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము రెండు మాటలు అంటే మనం కూర్చొని మాట్లాడటానికి కారణం ఏమిటి? పితృదేవతల యొక్క అనుగ్రహం. కాబట్టి ఈ పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క శరీరం లోపల ఉండేటటువంటి జీవశక్తిని మొత్తము సమైక్యం చేసుకొని దానిని తల్లి తాలూకు వాళ్ళందరూ పితృదేవతల కిందకే వస్తారు. వాళ్ళు కూడా ఇటు పితృదేవతలు అటు పితృదేవతలే. తల్లి గర్భంలోకి ప్రవేశపెడితే ఆ తల్లి శక్తి తండ్రి యొక్క శక్తిని ఒడిసిపెట్టుకొని ఆ తల్లి తాను జీవించి ఉంటుందో, శరీరాన్ని వదిలిపెడుతుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియకుండా మనకి జన్మనిచ్చింది. మరి ఆ తల్లి పడినటువంటి నొప్పులకి, ఆ తల్లిని కన్నటువంటి వాళ్ళు పడ్డటువంటి నొప్పులకి, త్యాగాలకి ఏమిటి గుర్తింపు? కాబట్టి పితృ రుణము అనేది ఒకటి ఉంది. వాళ్ళకి మనం అప్పున్నాం. ఇవాళ మనం ఇక్కడ తిరుగుతున్నాము అంటే ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సింది నా తల్లికి వచ్చినటువంటి నొప్పులు ఎంత కష్టమైనవి ఉండాలి, నా తండ్రి తీసుకున్నటువంటి నొప్పులు ఎంత కష్టమైన. ఒక తల్లే కడుపులో పెట్టుకోదండి. తల్లిలోకి రాకముందు బీజము తండ్రి కడుపులో కూడా ఉంటుంది. అంటే తండ్రి కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని చూడబట్టి మనం వచ్చాం. దీన్ని పితృ రుణము అంటారు. కాబట్టి వాళ్ళందరూ ఎంతో తపస్సు చేసి ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని నడుపుకుంటూ వచ్చారు. కాబట్టి ఇవాళ భూమి మీద మనం ఉన్నాం. అందుకనే ఈ దేవ రుణము, పితృ రుణము అని వీటిల్ని రెండు రకాలైనటువంటి రుణాల కింద మనకి చూపించారు.
ఈ పితృ రుణము అనేది తీర్చుకోవాలి అంటే మళ్ళీ మనలాగా మన తల్లిదండ్రులు ఎలా ముందరికి సమాజాన్ని తీసుకెళ్లారో అలాంటి యోగ్యమైన సంతానాన్ని కని మనల్ని కన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఆహారం ఇస్తే యోగ్యము అని మనకి ధర్మశాస్త్రాలు చెప్పినాయో అలా ఉత్తమ గతుల్ని కలిగించేటటువంటి స్థితిలో ఉండే పుత్రుణ్ణి కంటే అప్పుడు పితృ రుణం తీరినట్టు. అలాగే దేవరుణం, వాళ్ళకు అవసరమైనటువన్నీ యజ్ఞయాగాదుల ద్వారా వాళ్ళకు అందిస్తే అప్పుడు దేవరుణం తీర్చుకున్నట్టు. కాబట్టి బ్రహ్మయజ్ఞము ఇవన్నీ కూడా దేవరుణం తీర్చుకోవడానికి. ఇలా మనకి దేవరుణము పితృరుణము అని 2 రకాలుగా ఈ రుణాలని పెద్దలు మనకు తెలియపరిచారమ్మా. మేము మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకి చాలా చక్కగా సమాధానం చెప్పారు గురువుగారు. మరొక ప్రశ్న అండి. తప్పకుండా. ప్రతి సంవత్సరం పెద్దలకు తద్దినం పెడతా ఉంటారు కదా, అయితే ఈ కాలం పిల్లలు అసలు తద్దినం పెట్టడం అనేది అనవసరం అంటారు. అటువంటి వాళ్ళకి మన శాస్త్రం ఏం చెప్తుందో కొంచెం వివరించి చెప్తారండి. అమ్మ, ఇప్పుడు తద్దినము అంటే పితృదేవతలకి పెట్టేటటువంటిది. మీ పుట్టినరోజు ఉంది, ఈ పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టడం ఎందుకు అనే ప్రతివాడు చేసుకుంటున్నాడు. ఏ ఒక్కడు నా పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి, నేను నా పుట్టినరోజుతో అవసరం ఏమిటి, అరే పుట్టేసావు కదా ఓ సంవత్సరం క్రితమే, లేదా 50 ఏళ్ల క్రితమే, 30 ఏళ్ల క్రితమే, 25 ఏళ్ల క్రితమే, 20 ఏళ్ల క్రితమే, మరి మళ్ళీ పుట్టినరోజు ఎందుకు? దీంట్లో ఎవరికి అక్కర్లా సందేహం. ఎందుకంటే నేను పుట్టాను కాబట్టి నేను సెలబ్రేట్ చేసుకోవాలి అని. పిచ్చివాడ, నువ్వు పుట్టడానికి కారణమైనటువంటి నీ తండ్రి ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టినటువంటి తండ్రి ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు, కానీ తన యొక్క అస్తిత్వమైన జీవస్థితి ఉండనే ఉంది ఆయనకి. మళ్ళీ ఆ జీవమే అంతా సంచారం చేసి ఇంకొక రూపాన్ని తీసుకుంటుంది. ఈ మధ్యకాలంలో జరిగేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఆ జీవికి ఆహారం ఎవరు పెట్టాలి? నిన్నటిదాకా అన్ని సకాలంలో అన్నీ అయినాయి కదా. అయితే ఇవాళ మనకి ఇంత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ వచ్చింది, కానీ ఏనాడో మన ఋషులు చెప్పారు, చంద్రమండలంలో వయస్సు వేరు, కుజుడి దగ్గర వేరు, బ్రహ్మలోకంలో వయస్సు వేరు. ఎందుకంటే మనకి భాగవతము వీళ్ళందరూ థియరీస్ చెప్పకముందే, ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ థియరీస్ ఇవేవి లేకముందే, ఎక్స్పాన్షన్ ఆఫ్ లైట్ థియరీస్ లేకముందే భాగవతంలో కృష్ణ పరమాత్మ ఆయన యొక్క సహచరులైనటువంటి గోపబాలులతోటి ఆడుకుంటూ ఉన్నప్పుడు అసలు ఈయన నిజమైనటువంటి పరమాత్మేనా అని అనుమానం కలిగిన బ్రహ్మదేవుడు అక్కడున్నటువంటి గోవుల్ని, అక్కడున్నటువంటి పిల్లల్ని అందరినీ కూడా తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికి ఈ విషయం తెలిసిన కృష్ణ పరమాత్మ అచ్చం అలాంటి పిల్లల్నే మళ్ళీ సృష్టి చేశాడు, అలాంటి గోవుల్నే మళ్ళీ సృష్టి చేశాడు. బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ఇట్లా కన్ను కొట్టి తీసేటప్పటికి 1 సంవత్సరం అయిపోయిందట భూలోకంలో. మరి ఇది ఎవరు చెప్పారు? అక్కడ కాలానికి ఇక్కడ కాలానికి తేడా ఉంటుందని. ఇవాళ మీ సైంటిఫిక్ థియరీస్కి యోగ్యంగానే ఇది ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి ఈ జీవి ఎక్కడైతే వెళ్ళి ఉన్నాడో, ఈ జీవి ఎక్కడ ఆశ్రయించి ఉన్నాడో ఆ ప్రదేశానికి కూడా ఆహారం చేర్చటం ఎలా అనేది వేదం చెప్తుంది. వేదము ప్రత్యక్ష ప్రమాణాన్ని చెప్పడానికి వేదం అక్కర్లా. అరే గడ్డి వేస్తే ఆవు తింటుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణం అక్కర్లా. అన్నీ వండి పెడితే కంచంలో నువ్వు తింటావు అని చెప్పడానికి కూడా వేదం అక్కర్లా. వేదము ఏది దృష్టిగోచరము కాదో, ఏది మనం కనుక్కోలేమో ఆ విషయాలను చెప్పడానికి వేదం ఉంది. అందుకనే మనకి ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రమే అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతం. అగ్నిహోత్రుడు అనే అటువంటి ఆయన మధ్యవర్తిగా ఈ ఇచ్చినటువంటి ఆహారాలన్నీ దేవతలకు ఇస్తాడు. ఈ విషయం సైన్స్లో ఎక్కడ దొరుకుతుంది మనకి? కాబట్టి ఏది ఇతరమైనటువంటిది నీకు ప్రత్యక్ష అనుమాన ఆగమాలతోటి తెలియదో, ఆప్తవాక్యాలతోటి అర్థం కాదో, అది చెప్పడం కోసం వేదం ఉంది. కాబట్టి వేదం ఏం చెప్తోంది అంటే, ఈ మరణించిన తర్వాత జీవి బతికే ఉంటాడు అని చెప్పినటువంటిది వేదమే. కాబట్టి ఆ జీవి వాడి యొక్క కర్మను అనుసరించి ఎక్కడ సంచారం చేస్తాడు, ఎలాంటి యోనుల్లో పుట్టే అవకాశం ఉంటుంది, ఇవన్నీ చెప్పుంటారు. కాబట్టి ఈ పితృదేవతలు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇక్కడి నుంచి మనం గనక వాళ్ళకి తద్దినం పెట్టినట్లయితే ఈ ఆహార పదార్థాలు వాళ్ళకి చేరతాయి. ఇప్పుడు మనీ ఆర్డర్, రాజస్థాన్లో ఎవరో మనీ ఆర్డర్ చేశారు. లేదు మీకు ఇప్పుడంతా చక్కగా గూగుల్ పేలు అన్నీ వచ్చినాయి కాబట్టి గూగుల్ పేలో నుంచి మీ అకౌంట్లో మీరు డబ్బులు ఒకసారి వేసుకొని వేసినటువంటి డబ్బుల్ని ఇంకోటికి ట్రాన్స్ఫర్ చేశారు. మీరు ఆ రోజు ఏ నోట్లు అయితే బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు వేశారో అవే నోట్లు వాళ్ళకి వెళ్ళవు.
అది ఒక డిపాజిట్ కింద ఉండి మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అక్కడికి చేరుతున్నాయి. ఇది ఏదైనా కంటికి కనిపిస్తుందా ఈ సిస్టము? ఈ ప్రపంచంలో మానవ మాత్రుడైనటువంటి వాడు కనుక్కున్నటువంటి ట్రాన్స్ఫరే కనుక్కోలేనప్పుడు సృష్టికి ఇంత మూలమైనటువంటి పరమాత్మ యొక్క రచనలో ఆయన ఆహారాన్ని పుణ్యాన్ని ఎటు నుంచి ఎటు షిఫ్ట్ చేస్తున్నాడో మనకేమర్థమవుతుంది? కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆహారం మీరు పెట్టింది యథాతథం కాదు అక్కడికి వెళ్ళేది. ఇందులో ఉండే సారభూతమైనటువంటి పుణ్యాన్ని ఈ వీడు పెట్టేటటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో అతను వేరే శరీరం తీసుకుంటే ఆ శరీరం దగ్గరికి కానీ, లేదు ఆ పితృదేవతా లోకాల్లో ఉంటే వాళ్ళకి కానీ సక్రమంగా చేరేటటువంటి ఛానలైజ్డ్ వ్యవస్థ మంత్రాల ద్వారా ఏది పరమాత్మ యొక్క రచనలో జరిగిందో దానినే ఈ శ్రాద్ధ ప్రక్రియ అంటారు. అందుకనే ఇది చాలా శ్రద్ధగా చేయాలయ్యా. నీకు బతికున్నంతకాలం పుట్టినప్పటి నుంచి ఇంత చేసినటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టవయ్యా. వాళ్ళకి ఆహారం పెట్టే భాగ్యం అంటే చూడండి, మిగతా వాళ్ళలాగా ఒకసారి సమాధిలోకి వెళ్ళి పడుకుంటే మళ్ళీ జడ్జిమెంట్ డే వచ్చిందాక ఇంకేం అవసరం లేదు అనేటటువంటి సంస్కృతి కాదు మంది. ఈ పుట్టినటువంటి వాడు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, వాడు చేసుకున్నటువంటి పుణ్యాలని అనుభవించి వాడు తీసుకొని వెళ్ళి మళ్ళీ దానికి యోగ్యమైన శరీరంలోకి వెళ్తున్నాడు. కాబట్టి అలాంటి ఉత్తమమైనటువంటి ఆ అర్చన ఏదైతే ఉందో నీ కోసం తన ఈ జీవితంలో తను పాపాలు చేసి ఉండొచ్చు, పుణ్యాలు చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు చేశాడు? సంతానం బాగా ఉండాలి అని చేశాడు. ఈ సంతానం బాధ్యత ఏమిటి? మా నాన్న ఇప్పుడు ఏ రూపంలో ఉన్నా ఆయనకి ఇవన్నీ అందుగాక అని శ్రద్ధగా చేసేటటువంటి దాన్ని శ్రాద్ధము అంటారు. బతికున్నప్పుడు ఏదైనా ఉంటే మనం ఖర్చు పెడుతున్నామా? మన తండ్రి మనకు ఖర్చు పెట్టాడా? అలాంటి తండ్రి ఇప్పుడు లేడు అని బాధపడుతూ ఉండే కంటే ఈ రోజున మా ఇంటికి వస్తాడు అనేది ఎంత బాగుందండి. ముందు అసలు నా తండ్రి నా ఇంటికి వస్తాడు ఏదో ఒక రూపంలో, ఆ మాట చాలదా అండి? మన పుట్టినరోజుల విషయంలో మనం ఎలా అడగట్లేదో పెద్దల యొక్క ఆబ్దీకం విషయంలో కూడా అలా అడగకూడదు. కారణం ఏమిటయ్యా అంటే నువ్వు పుట్టినప్పుడు గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయో, ఏ ప్రాంతంలో ఎలా సంచరిస్తూ ఉన్నాయో, ముఖ్యంగా భూమి, ఆకాశము, చంద్రుడు, ఇవన్నీ కూడా ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నీ కూడా ఏ ప్రదేశాల్లో ఉన్నాయో ఖచ్చితంగా సంవత్సరమై నీ పుట్టినరోజు నాటికి ఇవి మళ్ళీ అదే పొజిషన్లో ఉంటాయి. 365 డేస్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఈ 365 డేస్లోనే మన యొక్క సంవత్సరాలని తీసుకొని ఇదిగో ఈ నక్షత్రాల యొక్క గణనం మధ్యలో నీకు సూర్యుడు ఉన్నప్పుడు, ఈ నక్షత్రాల యొక్క మూలంలో ఇక్కడ బృహస్పతి ఉన్నప్పుడు నువ్వు పుట్టావురా అని మనకి ఏదైతే చెప్తున్నారో అలాంటి ఘటన మళ్ళీ సంవత్సరంలో మనకు వస్తుంది. ఇది మన యొక్క వైదిక పంచాంగం తప్ప ఈ ప్రపంచంలో ఇంత సైంటిఫిక్గా చెప్పినటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి అలాంటి ఘటన జరిగేటటువంటి సమయంలో నీ పుట్టినరోజు చేసుకో. మీ నాన్న పోయినప్పుడు ఎలాంటి గ్రహస్థితి ఉందో ఈ భూమి మీద అలాంటి స్థితే ఇదిగోనయ్యా నువ్వు తద్దినం పెట్టాల్సినటువంటి రోజు కూడా ఉంది. కాబట్టి ఆ రోజున కూడా మళ్ళీ నీ తండ్రిని ఒకసారి స్మరించుకో. ఆయన మృత్యువు అంటే 100 ఏళ్ళు బతకాల్సినటువంటి వాడు వివాహం చేసుకొని మిమ్మల్ని పోషించడానికి మీకోసం జీవితాన్ని గడపడం వల్ల ఈ పితృదేవతల యొక్క ఆయుష్ కొంత క్షీణిస్తోంది. మీ వల్ల కూడా వాళ్ళ ఆయుష్ తగ్గుతోంది. మరి దానికి రుణం ఎలా తీర్చుకోవాలి? కాబట్టి వాళ్ళ ఆయుష్ తీరడంలో, తొందరగా వాళ్ళు గతించడంలో కారణాల్లో భాగమైన వాళ్ళం మనం. తల్లి జన్మనిచ్చినంతనే కొంత ఆయువు అనేది పట్టు తప్పుతుందిగా, తండ్రికి కూడా అలాగే తప్పుతుందండి. ఆ వీర్యము అనేటటువంటిది పోగొట్టుకున్నప్పుడు దీనికి కారణభూతులం మనము. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా మనం తద్దినము అనేటటువంటి ఒక రోజుని గుర్తు చేసుకోవాలి. తండ్రి అనేటటువంటి వాడు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తున్నాడు అని ఆయన తలుచుకోవాలి. ఆ పితృదేవతలే మనకు ఉండేటటువంటి ధనానికి కానీ అన్నిటికీ మూలం, సంతానాన్ని ఇవ్వాలన్నా ధనాన్ని ఇవ్వాలన్నా ఈ వీటన్నిటికీ మూలం పితృదేవతలే అని ధర్మశాస్త్రం చెప్తోంది. కాబట్టి మనమందరం సనాతన వైదిక ధర్మాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళం కాబట్టి ప్రపంచంలో ఇవాళ మనకున్నటువంటి ఈ ఆచార వ్యవహారాలు మిగతా అన్నిటినీ సాధ్యమైనంత మటుకు దర్శించి చాలా ఆనందంగా పొగుడుతున్నారు. కాబట్టి మనకి సంబంధించి మన పూర్వీకులు చెప్పినటువంటి మహత్తరమైన ద్రవ్యాలని పేటెంట్ల రూపంలో తీసుకొని కోటాను కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు. కాబట్టి అలాంటి వైదిక ధర్మంలో పుట్టిన మనము ఈ విధమైనది ఆచరించు అని ఋషి చెప్పినప్పుడు నిర్ద్వంద్వంగా ఇంకొక ఆలోచన చేయకుండా
వాళ్ళని తలుచుకొని ఆచరించటము అనేది మంగళప్రదము, పుణ్యప్రదము. కాబట్టి అలాంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలని మనం ఆచరించడం కోసమే ఈ తద్దినము అనేటటువంటిది మనం చేసుకుంటూ ఉంటాం. చాలా అద్భుతంగా వేదాన్ని, శాస్త్రాన్ని, సైన్స్ని సమ్మిళితం చేసి మా సందేహాన్ని నివృత్తి చేశారు గురుగారు. ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి అసలు ఒకటేసారి మనం పెట్టకూడదు అనే ఆలోచన నుంచి వాళ్ళు ఇది పటాపంచలైపోయేటట్టు చెప్పారు. మరొక ప్రశ్న అండి మా తప్పకుండా ప్రేక్షకుల తరఫు నుంచి. తప్పకుండా. మనం కాశీ, గయా అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం కదండి. అయితే ఏంటంటే కాశీలో పెడుతూ ఉంటారు, గయలో పెడుతుంటారు, అలా వెళ్ళిన ప్రతి చోట పెడుతూ ఉంటారు. ఒకసారి గయలో పెట్టొచ్చిన తర్వాత మళ్ళీ తద్దినం పెట్టడం అనేది అవసరమా అనేది కూడా కొంత సందేహం కలుగుతుంది ఈ తరం వాళ్ళకి. అవును. ఆ సందేహాన్ని కొంచెం నివృత్తి చేస్తారా? శాస్త్రపరంగా అసలు శాస్త్రం ఎలా చెప్తోంది, దానికి కూడా ఇంకేమన్నా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? చాలా చాలా మంచి ప్రశ్న అమ్మ. అంటే ప్రతిదాన్ని మనం సైన్స్ తోటే వెతుక్కోవాలి అనే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మన ఋషి చెప్పాడు అంటే అది ఆప్తవాక్యం. ఆప్తవాక్యాన్ని ఆచరించి తీరాలి. దీంట్లో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే మనం గయలో శ్రాద్ధం పెట్టినంత మాత్రాన నిత్య శ్రాద్ధాలు ఆపాలి అని ఎక్కడ చెప్పబడలేదు. గయా శ్రాద్ధం విశేషమైనటువంటి ఫలం ఇస్తుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం, మనం మామూలుగా రోజు భోజనం చేస్తున్నాం. ఒకానొక సందర్భంలో చాలా అద్భుతమైన కార్యక్రమమై పంచభక్ష పరవాణాలతోటి చాలా విశేషంగా మనం ఒక 10 మందిని పిలుచుకొని అన్నం పెట్టుకున్నంత మాత్రాన మళ్ళీ రేపటి భోజనం నేను చెయ్యాలా వద్దా అని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటి శ్రాద్ధము అప్పుడు ఆచరించి తీరాల్సిందే. ధర్మశాస్త్రము ఏమీ గయలో పెడితే ఇది ఎక్సెప్షన్, ఇంకా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పాల. అలా కనుక అయితే మనం నిత్యం పెట్టుకునేటటువంటి తద్దినాల్లో బ్రాహ్మడు అక్కడ కూర్చొని గయాశ్రాద్ధ కృత పుణ్య ఫలితమస్తు అని, నాకు అయ్యా గయాశ్రాద్ధం చేస్తే ఏ పుణ్యం వస్తుందో అది కలుగ్గాక అని తను నమస్కరించినప్పుడు నీకు గయలో శ్రాద్ధం చేసినప్పుడు వచ్చే పుణ్యము కలుగుతుంది గాక అని ఆశీర్వదిస్తాడు. మరి అది మనకి చెప్పినటువంటి వాక్యము చక్కటి ఈ ఆప్తవాక్యం వృధా అయింది కాదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ గయాశ్రాద్ధ ఫలమే వస్తుంది, ఇక్కడ గయాశ్రాద్ధ ఫలమే వస్తుంది, అధికమైనటువంటి ఫలం వస్తుంది. దాని అర్థం మనకి ఇంకెక్కడా పెట్టక్కర్లేదు అని కాదు. ఎప్పుడైనా పొరపాటున ఒక ఇబ్బంది వల్ల పక్కకి వెళ్తే ఇలాంటిది ఒకటి ఉంది అని కాపాడచ్చేమో, కానీ దాని అర్థం అక్కడ పెడితే ఇంకెక్కడా పెట్టక్కర్లేదని కాదు. ఒకవేళ అలా అయితే మనం కాశీ వెళ్ళినప్పుడు పెడుతున్నాం, మరి గయలో వచ్చినప్పుడు పెడుతున్నాం, బ్రహ్మ కపాళానికి వెళ్తే పెడుతున్నాం, ప్రభాసానికి వెళ్ళినప్పుడు పెడుతున్నాం, పుష్కర్ రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కరు, గుజరాత్లో ఉండేటటువంటి ప్రభాసం, కాశీం గయాం గంగాం ప్రభాసం పుష్కరాణిచ, ఇన్ని చోట్ల మనం పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ పెట్టినప్పటికీ ఖచ్చితంగా మనం మళ్ళీ మన ఇంట్లో స్వగృహంలో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి ఒక్క రోజమ్మా పితృదేవతలకి. మన 365 రోజులు వాళ్ళకు ఒక్క రోజుతోటి సమానం. కాబట్టి ఒక్క రోజు సంవత్సరానికి నీ ఇంటికి వస్తారు అంటే అక్కడెక్కడో గయలో పెట్టానండి అది సరిపోతుంది అని ఎందుకు అనాలి? మనం ఆనందంగా పితృదేవతలకు పెట్టుకుందాం. కాబట్టి ఎక్కడ పెట్టినా మళ్ళీ ఖచ్చితంగా ఇంట్లో ఆబ్దీకాదుల్ని నిర్వహించుకొని తీరాలి. దీంట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా ఆ పని చెయ్యాలమ్మా. మరొక ప్రశ్న అండి, అసలు మహాళయ పక్షాలు అంటే ఏంటి? ఈ మహాళయ పక్షాలు ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు వస్తాయి? అది కూడా భాద్రపద మాసంలో మిగిలిన అమావాస్య వరకు, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్ని మహాళయ పక్షాలు అని ఎందుకు అంటున్నారు? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. పితృదేవతలందరూ కూడా విహారార్థంగా, అంటే వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. మనకు సంబంధించిన అందరు పితృదేవతలు ఈ సమయంలో భూమి మీద సంచారానికి వస్తారు. మీరు నిత్యము పెట్టేటటువంటి తద్దినం ఏదైతే ఉందో అది కేవలం ఒకవేళ తండ్రి గారిదైతే తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, అదే తల్లిగారిదైతే తల్లిగారు అత్తగారు, వారి అత్తగారు, ఇలా ఎవరినో కొంతమందిని ఊహించి పెడతాం. కానీ పితృదేవతల యొక్క విహారము ప్రత్యేకంగా ఈ సమయంలో జరుగుతుంది, ఈ మహాలయ పక్షాల్లో. అందుకనే మిగతా అప్పుడు చేసేటటువంటి యొక్క శ్రాద్ధాదులకి దీనికి తేడా ఉంటుంది చాలా, మాతృపక్షం వాళ్ళకు కూడా. దీంట్లో మనకి చాలా గొప్ప విషయం ఏంటయ్యా అంటే పూర్తి పితృరుణం తీర్చుకునేటటువంటి భాగ్యం మహాలయంలో దక్కుతుంది. అంటే తల్లిదండ్రులకే చేసుకోవడమో,
వాళ్ళకే చేసుకోవడము అనేది ఉంది. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మహాలయంలో మనం ఏం చేస్తామయ్యా అంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఉంటాం. ఆ అమ్మమ్మ వాళ్ళంతా మనం అవతలకి వెళ్ళిందంతా ఎత్తి శుభ్రం చేసి మన ఈ శరీరాన్ని కాపాడుతూ ఎంతో జాగ్రత్తగా పసిగుడ్డులా చూసుకున్నారు. మేనమామ నిన్ను భుజం మీదకి ఎత్తుకొని అట్లా చంకలో పెట్టుకొని తిరిగాడు. ఇది రుణం అవునా కాదా? బాబాయిలు నిన్ను అట్లా తిప్పి తిరిగారు. నీ తాతయ్యలు, చిన్న తాతయ్యలు వీళ్ళందరూ కూడా అలా తిరిగారు. అమ్మ, తండ్రి వీళ్ళందరూ కూడా నీకు ఆ విధంగా సేవలు చేస్తూ వెళ్ళారు. ఇక్కడ తల్లి తాలూకు ఉండేటటువంటి పితృదేవతలు, తండ్రి తాలూకు ఉండేటటువంటి పితృదేవతలు వీళ్ళందరూ భూమి మీదకి వస్తున్నటువంటి సందర్భం. అంటే ఇది చాలా మహత్తరమైనటువంటి, చాలా చాలా ఎంతో జన్మాంతర సుకృతం ఉండి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనకు కలుగుతున్నటువంటి భాగ్యం. నాకు చిన్నప్పుడు ఉపనయనం జరిగింది. చెవుపోగులు ఎవరు కుట్టిస్తారు? మేనమామ కుట్టిస్తాడు. ఆ మేనమామ ఇవాళ ఉన్నాడో లేడో, లేకపోతే ఆయనకి ఏ విధంగా నేను రుణం తీర్చుకోవాలి? ఉన్నప్పుడు సేవ చేసి తీర్చుకోవాలి. బుట్టలో ఒక ఆడపిల్లని మోసుకుంటూ మేనమామ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. అంటే ఇవన్నీ వాళ్ళు చేసినట్టే కదా. ఇదెందుకు? అసలు దాసదాసులు ఎవరైతే ఉంటారో, సేవలు చేసేటటువంటి వాళ్ళు, మనం నిత్యం చేసేటప్పుడు పనుల్లో సేవ చేసిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, మనతోటి ఉన్నటువంటి ఇతరమైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళని కూడా ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరూ ఉద్ధరింపబడాలి అని మహాలయ పక్షంలో వాళ్ళందరికీ కూడా మనం చేయటం జరుగుతుంది. కొంచెం వాళ్ళకు అవసరమైన ఆహారాన్ని పక్కన పెట్టడం, అలాగే నికిర పిండాన్ని ప్రత్యేకంగా తీసి, నికిర పిండం 2 సందర్భాల్లోనూ పెడతారు. అలా చేయటం. ఈ మాతృపక్షం అనేటటువంటి విస్తరి వస్తుంది. అలాగే విశ్వేదేవ పక్షం అని ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేసినటువంటి వాళ్ళందరి రుణం తీర్చుకోవడానికి ఇచ్చేది మహాలయము. పితృదేవతలందరూ వచ్చేది. మామూలు తద్దినము కేవలం వీళ్ళు ఏ రోజు పోయారో అది. దీన్నే ఈ అమావాస్య ఏదైతే అది మనకి భాద్రపద మాసంలో ఆ కృష్ణపక్షం ఆరంభం అవడంతో వీళ్ళందరూ బయటికి రావడం మొదలు పెడతారు. మళ్ళా ఈ అమావాస్య కాగానే వీళ్ళు ప్రయాణం మొదలు పెడతారు. తిరిగి వెళ్ళటము అనేది 3 రోజుల పాటు ప్రయాణం చేస్తారు. మనకి 3 రోజులు అంటే మనం ఏదో చాలా ఇదిగా అనుకుంటాం. వాళ్ళకి మొత్తము ఒక అమావాస్య వచ్చిందాకా కూడా వీళ్ళు ఈ భూమి మీద నుంచి ప్రయాణం చేస్తూ వెళ్తారు. అందుకనే మనం దీపాలన్నీ వెలిగించి ఈ పితృదేవతలు వెళ్ళటానికి అవసరమైనటువంటి దారి చూపించడం, యమతర్పణాలు దీపావళి ముందు వదిలిపెట్టడం, నరక చతుర్దశి నాడు అంటే ఆ నరకం అటువైపు ప్రయాణం చేస్తున్నటువంటి పితృదేవతలందరికీ జ్యోతులు కనిపించాలి అనే ఉద్దేశంతో పెట్టడం. అప్పటిదాకా కూడా ఈ పితృదేవతలందరూ వచ్చేటటువంటి శుభ సమయము. కాబట్టి ఈ సమయాన్ని మొత్తాన్ని సద్వినియోగం చేసుకొని ఇంత జన్మాంతరం నుంచి మనం రుణం ఉండి మనకు ఎంతోమంది చేస్తే తప్ప, చిన్నప్పుడు తాతయ్య కూర్చొని అమ్మ అని నేర్పిస్తాడు, తాత అనేటటువంటి పదాలు నేర్పిస్తారు, అత్త అనే పదాలు నేర్పిస్తారు. ఈ పదాలు నేర్పించడం అనేది కూడా వాళ్ళందరూ గురువులేగా. మరి వాళ్ళందరికీ మనం రుణపడ్డామా లేదా? ఇలా అన్ని రకాలుగా ఈ సమాజం మనకి చేస్తే ఇవాళ నేను మాట్లాడేది ఎదుటివాడు అర్థం చేసుకోవడం, ఎదుటివాడు మాట్లాడేది నేను అర్థం చేసుకోవడం, వినగలగడం, ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఈ సమాజం మనల్ని అట్లా ఒడిసిపట్టి జాగ్రత్తగా ఇట్లా పెంచుకుంటూ తెచ్చింది కాబట్టి ఈ మాత్రం బుద్ధి జాతి మనకి వికసితమైంది. ఇలాంటి సమాజము యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి అనే దాని గురించి ఈ మహాలయంలో వాళ్ళందరూ వస్తారయ్యా. ఈ పితృదేవతలని ఎందుకు అంటే వర్ష రూపంలో వస్తారండి. మీకు ఇదంతా వర్ష ఋతువు అంటే మీకు ఏమైపోతుంది, మొత్తము ఎక్కడ చూసినా చెట్లన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి. ఈ జీవము, ఈ సంపద, ఈ పుత్రులు, మిగతా సంతానము, వీటన్నిటికీ మూలము వాళ్ళంతా వర్షించి వచ్చి ఈ వృక్షాల్లో ఈ 3 నెలల పాటు ఇట్లా ఉండి మళ్ళీ తిరిగి ప్రయాణం చేయటం. కాబట్టి వీళ్ళని ఉద్ధరించడము కోసము, వీళ్ళని ఉద్ధరించే నెపం మీద మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మనం ఆచరించేటటువంటిది ఈ మహాలయము. ఈ మహాలయంలో కూడా గజచ్చయ అమావాస్య అని పిలుస్తారు. అమావాస్యని అంటే ఇంద్రుడి యొక్క వాహనమైనటువంటి ఆ గజము ఏదైతే ఉందో ఆ గజము యొక్క ఛాయ నీడ భూమి మీద పడుతుందట. కాబట్టి అలాంటి ఛాయ నీడ భూమి మీద పడుతుంది కాబట్టి ఈ సమయంలో పితృదేవతలకు చేస్తే స్వర్గము యొక్క నీడ దీని మీద పడే సమయం కాబట్టి
కాబట్టి స్వర్గలోకానికి పితృదేవతలందరూ వెళ్ళి తృప్తిగా ఉంటారు. అంటే స్వర్గముతోటి భూమికి ఒక తెలియనటువంటి అనుసంధానం చేసేటటువంటి శక్తి ఈ 15 రోజుల్లో వస్తుంది అని మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాదుల్లో కూడా దీని ప్రత్యేకమైనటువంటి వివరణ ఉంది. కాబట్టి మన పితరుల్ని స్వర్గలోకానికి పంపించడానికి యోగ్యమైనటువంటి రోజులేవి అని తెలుసుకున్నటువంటి ఋషి ఈ 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా ఆచరించండి అని మనకి చెప్పారు. గురుగారు, మరొక సందేహం అండి. ఈ మహాళయపక్షాలు అంటే చాలామంది భయపడతారు. అసలు ఈ మహాళయపక్షాల్లో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు కదా, శుభకార్యాలు చేయకూడదని ఇది అంత అశుభమా? దీనివల్ల ఏం చెడు జరుగుతుందని అందరూ అంత భయపడటానికి కారణం ఏంటి? చాలా చక్కటి ప్రశ్న. ఇవాళ చాలామందికి ఈ అనుమానం ఉంది. మహాలయ పక్షాలు అంటే చెడు కాదు, అశుభం కాదండి. మనకి పితృదేవతలని ఆరాధన చేసేటప్పుడు సంకల్పంలో పుణ్యతిథవు అంటాం. అదే మనం మంచి చక్కగా ఇతరమైన కార్యక్రమాలని దేవ కార్యక్రమాలు చేసేటప్పుడు శుభతిథవు అనే పదం వాడతాం. ఇది పుణ్యకాలం. అంటే పుణ్యతిథవు, పుణ్యాన్ని నువ్వు బాగా సముపార్జించుకోవడానికి, అంటే డిపాజిట్ చేసే రోజు, డిపాజిట్ని ఖర్చు పెట్టుకునే రోజు. డిపాజిట్ని ఖర్చు పెట్టుకొని బయట నుంచి తెచ్చుకునేదంతా శుభం అనుకుందాం. ఆ డిపాజిట్ చేసుకోగలిగేటటువంటి రోజు ఏదైతే ఉందో సంపాదించేది, అది నా పుణ్యం వల్ల వచ్చిందయ్యా ఇవాళ అవకాశము అంటాం. అది అనుభవించడం శుభము, అది తెచ్చిపెట్టుకోవడం పుణ్యం. ఇది పుణ్యతిథము అంటారు వీటిల్ని. ఈ పుణ్యతిథి ఆచరించేటప్పుడు పితృదేవతల యొక్క పూజ చేసేటప్పుడు ఎప్పుడూ దేవతా పూజ చేయకూడదు. సాధారణంగా ఎవరైనా పితృదేవతలు కాలం చేశారు, ఆ సంవత్సరం అంతా దేవతలకి పూజ చేయరు, కేవలం పితృదేవతల్ని మాత్రమే ఆరాధించాలి. ఈ 15 రోజులు కూడా ఇంత సువిశాలమైనటువంటి 365 రోజుల చిల్లర ఉన్నటువంటి ఈ రోజుల్లో పితృ దివసాలు అని వీటిని 15 రోజుల్ని చాలా ప్రత్యేకంగా తీసి పక్కన పెట్టారు మన పూర్వీకులు. వాళ్ళు సంచారానికి వస్తున్నారు. అలాంటప్పుడు దేవపూజ అనేటటువంటిది మామూలు నిత్యం చేసుకునేవన్నీ చేసుకోండి, అవేమీ ఆపద్దు. కానీ అపరాహ్న సమయానికి వాళ్ళకి కాస్త తర్పణాలు వదిలిపెట్టడం, వాళ్ళని ఒకసారి తలుచుకోవడం, నువ్వులతోటి ఇచ్చేటటువంటి నీళ్ల వల్ల మాత్రమే వాళ్ళకి దాహం తీరుతుంది పితృదేవతలకి. కాబట్టి అలా దాహం తీర్చడానికి యోగ్యమైనటువంటి ఆ జలాలని తీసుకోండి. వాసోదకాలు అంటే మనం ఈ యజ్ఞోపవీతం నుంచి ఒకసారి చివరికి చూపించి అందరినీ మనం తలుచుకొని శ్రీరామ రామ అని దండం పెట్టుకుంటాం. ఇలా మొత్తము సమిష్టిగా అందరినీ ఉద్ధరించడం కోసము పితృదేవతల్ని అర్చించుకునేటటువంటి సమయం కాబట్టి ఈ పితృదేవతలనే అర్చించుకోండి, మిగతా దేవతలను అర్చించద్దు. మిగతా దేవతలను అర్చించేటప్పుడు ఏం చేస్తాం? గంట కొడతాం. ఈ గంటలు కొడుతూ ఇలాంటివి కనుక మనం చేస్తే పితృదేవతలు రారు. సుగంధాదుల్ని బాగా వాడేస్తూ ఉంటాం. అలా అంటే అగరొత్తులు వెలిగించేయడం ఇవన్నీ పెడుతూ, ఇవన్నీ కూడా సాధ్యమైనంత మటుకు పక్కన పెట్టాలి. ఇంకొక విషయము, పితృదేవతలకు అర్చన చేసేటప్పుడు ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకోవాలి. వాళ్ళు రింగ్ అయ్యి శబ్దాలు కనుక వస్తూ ఉంటే శబ్దాలు వచ్చేటటువంటి దగ్గరికి వాళ్ళు రారట, పెద్ద పెద్ద శబ్దాలు. అందుకని నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ కార్యక్రమాలు జరగాలి. ఆఖరికి అన్నం పెట్టేటప్పుడు గిన్నె నుంచి గిన్నె ఇట్లా తీసేటప్పుడు కూడా పాత్రల చప్పుడు కూడా కాకూడదు. అలాంటి చప్పుడు అయితే పితృదేవతలకు కొంచెం అదురు వస్తుంది. వాళ్ళు చాలా ప్రశాంతంగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ పితృదేవతలు అనేటటువంటి వాళ్ళని మనం ఆరాధన చేసుకునేటటువంటి పుణ్యమైన రోజులు, కానీ ఇవి అశుభమైన రోజులు కాదు. పుణ్యము అనేటటువంటిది డిపాజిట్ చేసుకుంటే తర్వాత కలిగే సంతానం మంచి సంతానం కలుగుతుంది. మనకు వచ్చేటటువంటి సంపదలు చాలా ఉత్తమమైనటువంటి సంపదలు వస్తాయి. అలాగే మనం చక్కగా ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ఏ విషయాన్నైనా పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల సాధించవచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు, ఇన్ని భాగ్యాలు, ఇన్ని వరాలు, ఇది పితృదేవతల శక్తి అటండి. పితృదేవతలు వరం ఇస్తేనే సంపద వస్తుంది మనకి, పితృదేవతలు అనుగ్రహిస్తేనే సంతానం వస్తుంది. కాబట్టి మనకి సంతానం కావాలన్నా లేదు సంపద కావాలన్నా వాళ్ళ అనుగ్రహం కావాలి. వాళ్ళ అనుగ్రహం కావాలి అంటే వేదం ఏం చెప్పిందో ఆ పనులని మనం శ్రద్ధగా ఆచరించాలి. కాబట్టి పితృదేవత ఆరాధన చేసేటటువంటి పుణ్యదినాలే కానీ అశుభ దినాలు ఇవి అయ్యే అవకాశం లేదమ్మా. గురువుగారు, మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు బహు చక్కగా సమాధానం ఇచ్చారండి. మాకు కూడా బాగా చక్కగా సందేహాలన్నీ తీరినాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.